అయితే పొదిలి పర్యటనలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ దాడులు పరామర్శ వెళ్ళిందేమో పరామర్శ, అక్కడ జరిగిందేమో రాళ్ల దాడులు, కర్రలతో కొట్టుకోవడాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఉన్న పళంగా అక్కడికి రాళ్ళు కర్రలు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొన్ని రౌడీ ముక్కలు అక్కడికి చేరుకుంటాయా? ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేది ఆ తీవ్రస్థాయిలో జనం అంతా కూడా రౌడీయిజం చేసేవాళ్ళేనా? ఇదే ప్రశ్న డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రైతుల కోసమా లేదంటే ఆయన బల నిరూపణ కోసమా? అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఆయన తీరు మారదా? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కూడా అమరావతి మహిళను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని అదేవిధంగా కృష్ణరాజు అనేటువంటి వ్యక్తులు చేసిన ఆ కామెంట్స్ని ఆయన ఖండించకుండా చేసిన తీరుకి కొమ్మినేని అరెస్ట్ అయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కృష్ణరాజు పరారీలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అమరావతి మహిళలు ఒకటే కోరుకుంటున్నారు, ఇది టెలికాస్ట్ అయినటువంటి ఛానల్కి సంబంధించి అది ఎవరిది, భారతి గారు అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని. అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వాళ్ళు శాంతియుతంగా నల్ల బెలూన్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ శాంతియుతంగా నిరసన చేసే హక్కు వాళ్ళకుంది. వాళ్ళు కోరుతుంది క్షమాపణ. లేదంటే మా పొదిలికి వస్తున్నారు, వెలికొండ ప్రాజెక్ట్ అన్నారు, లేదంటే మాకు రోడ్లు అన్నారు, ఏం చేశారని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి అధికారం ఇచ్చారు కాబట్టి. సో అయినప్పటికీ కూడా అక్కడికి పరామర్శకు వచ్చి చేసింది ఏంటి? రౌడీయిజం. దానికి కారణం ఏంటి? అదేవిధంగా మనం కొన్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే అక్కడికి వచ్చి కూడా ఆయనకి సరిగ్గా వాటి ధరల మీద లేకపోతే క్వింటానా కేజీ అనేది కూడా ఆయనకి తెలియట్లేదు. వెనుకున్నటువంటి మరి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయట చూద్దాం. బయట తర్వాత పరామర్శకు వస్తే అక్కడ రైతులకు జరిగిన నష్టం, మొన్న మిర్చికి సంబంధించి కావచ్చు, పొగాకు సంబంధించి కావచ్చు, 1 by 1 చూద్దాం. ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బయట ప్లీజ్. 6,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడు పోయింది. గత సంవత్సరం 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడు పోయింది. అదేవిధంగా అక్కడ పరామర్శకు వెళ్ళి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా అక్కడికి వచ్చినటువంటి ఆ విజువల్లో మనం చూడొచ్చు, రైతులు పొగాకుకి సంబంధించి దాని ధరలు కొనుగోలుకి సంబంధించి వాళ్ళు అక్కడ తీవ్రంగా వాళ్ళ పోరాటం అది చేస్తుంటే అక్కడ చూడండి వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఆ పొగాకుని అంతా తొక్కి డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు కొంచెం ఏదైతే పొగాకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనుగోళ్లు అవి ప్రారంభించింది, కొద్దిగా వాళ్ళకి ఆ గిట్టుబాటు ధరలు అవన్నీ రావడంతో కూడా ఆందోళన విరమిస్తున్న టైంలో రావద్దు అవసరం లేదన్నా కూడా ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో అసలు ఎందుకు వెళ్ళారు, అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా అక్కడికి పరామర్శకు వెళ్ళారా, బల నిరూపణకు వెళ్ళారా, దానికి సంబంధించి మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనకి కె సుజాత గారు, జనసేన నాయకురాలు, జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సుజాత గారు నమస్కారం. అదేవిధంగా విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు నమస్కారం. అదేవిధంగా శీలం వెంకటేశ్వర్లు గారు, రాజకీయ విశ్లేషకులు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం మనకి. అదేవిధంగా జింకా విజయలక్ష్మి గారు ఉన్నారు, వైసీపీ నాయకురాలు. విజయలక్ష్మి గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. రైట్. విజయ్ కిరణ్ గారు, ముందుగా రావద్దు అన్నా కావాలని వెళ్ళారా, పరామర్శకు వెళ్ళారా, లేదంటే బల నిరూపణకు వెళ్ళారా, మీ కామెంట్ ఏంటి? సార్, ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి పొగాకు రైతులకు సంబంధించిన వచ్చినటువంటి ఇబ్బందిని అడ్రస్ చేసి ముఖ్యమంత్రి గారు దానిపైన రివ్యూ చేసి మార్క్ ఫెడ్ వాళ్ళని అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా దానిపైన డిప్లాయ్ చేసి మీరు మీటింగ్సే కాదు గ్రౌండ్లోకి వెళ్ళండి, ఏం జరుగుతుందో ఏంటో మొత్తం మీరు చూసి రైతులకి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఇప్పుడు ఐటీసీ వాళ్ళు కానీ లేదా మార్కెట్ ఎవరైనా సరే వీళ్ళు కొంటే 500 రూపాయలకి ఆ పరిసర ప్రాంతాల్లో కొంటే గవర్నమెంట్ తరఫున కూడా కొంత ఒక 50 రూపాయలు అదనంగా గవర్నమెంట్ వాళ్ళకి కొనే వాళ్ళకి ఇచ్చి రైతును ఆదుకోవాలనేటువంటి కార్యక్రమం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఇబ్బందిని అడ్రస్ చేసి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఎవరికన్నా ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అడ్రస్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు లేకపోవటం. ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది వచ్చినా అది రైతుకు కానీ లేదు ఇంకా ఇండివిజువల్ కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా దాన్ని అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అడ్రస్ చేసి ఆ సమస్యని సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఒకటే ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో భారీ రేట్లు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి. వాళ్ళ ప్రభుత్వ హయాంలో లేవు. వాళ్ళ ప్రభుత్వం ఎండింగ్లో ఉన్న సమయంలో డిమాండ్కి సప్లైకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్, వీటిని బట్టి కేవలం ఆ ఒక్క సంవత్సరం మాత్రమే కొంత ఎక్కువ రేటు ఉంది తప్ప మిగతా 4 సంవత్సరాల రేట్లు తక్కువగానే ఉన్నాయి. మీకు నెంబర్స్ కావాలంటే ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఇక్కడ సమస్య రైతులకు వచ్చినటువంటి సమస్య, ఆ సమస్య గురించి మాట్లాడటానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఎవరు కూడా దాన్ని అడ్డుకోవట్లేదు. మీరు గతంకి ఇప్పుడు ఇంకొక కంపారిజన్ ఏంటంటే, గతంలో మా నాయకుడు కానీ లేదా మా నాయకులు కానీ ఏ రాజకీయపరమైనటువంటి కానీ లేదు ఏ నిరసన కార్యక్రమం తెలియపరిచినా వెంటనే పోలీసు వారు రావటం, హౌస్ అరెస్టులు చేయటం, మీరు వెళ్ళటానికి లేదని చెప్పడం లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా 19(1)A ప్రకారం వాళ్ళకి ఫండమెంటల్స్ రైట్స్ ప్రకారం వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి భద్రత కూడా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ కేవలం ఈ పర్యటన ఇప్పుడు అనుకున్నది కాదు, 10 రోజుల క్రితమే అనుకున్నారు. అప్పుడు వివిధ కారణాలతో దాన్ని వాళ్ళు అప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి చెప్పారు. ఈలోగా ఉన్నట్టు సమస్యను కూడా ఈ ప్రభుత్వం అడ్రస్ చేసి ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి. ఇవాళ వెళ్ళటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇప్పుడు గత 4-5 రోజులుగా మీరు చూస్తా ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన ఒక సాక్షి మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు, తర్వాత జరిగిన అరెస్టులు, ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ యొక్క ఛానల్ని ప్రజలందరూ కూడా చేదరించుకున్నటువంటి ఈ పరిస్థితిలో హుటాహుటిన ఇటు వెళ్ళటం ద్వారా అక్కడ ఏదో ఒక గలాబా చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్స్ అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అలవాటే దీన్ని మరల్చడానికి చేసినటువంటి పెద్ద కుట్ర. అంత మాత్రమే కాదు, మీరు ఈ సంవత్సర కాలంగా చూడండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ ఎక్కడ చేసినా సరే అక్కడ దాడులు, విధ్వంసాలు, వికృత చేష్టలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చేసినటువంటి పరిస్థితి ఏంటి, మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సొంత పార్టీ ఛానల్ అనేది ప్రపంచానికి తెలిసినటువంటి వాస్తవం. ఆ ఛానల్లో మహిళలని, ఆంధ్రప్రదేశ్ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ పరిస్థితిలో వారు ప్రజాస్వామ్యబద్ధంగా బెలూన్లు ఎగరేశారు, నల్ల జెండా. ఒకటి చెప్పండి విజయ్ గారు, అధికారంలో ఉంది వైసీపీనా టీడీపీనా కూటమి ప్రభుత్వం, ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? అంటే ఇప్పుడు దేనికి సంబంధించి నాకు క్లారిటీగా మీరు చెప్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత మీడియాలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, అది వాళ్ళ మీడియాలో వచ్చింది, దానిపైన కేసులు పెట్టడం ఇవి ప్రభుత్వ పని. ఇక్కడ ప్రజలు ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడే సాక్షి ఛానల్ని పెట్టడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్. దాంట్లో ఎవరు కూడా కాదంటానికి అవకాశం లేదు. కానీ ఈ రోజు వాళ్ళు మాది కాదని కూడా చెప్తా అంటే ఇక్కడ నేను అడుగుతుంది, పరామర్శ కోసం వెళ్ళారు ఆయన, కొంతమంది వెళ్తే సరిపోద్దు కదా? మీరు చూసారుగా విజువల్స్ లో ఎంత ఇది కంప్లీట్ చేస్తే ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ వస్తుంది. అటువంటి పరిస్థితిలో వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే వారిపైనే తిరిగి దారుణమైనటువంటి దాడులు, రాళ్ళు, చెప్పులు, రకరకాల దాడులు చేశారు. దాంట్లో పోలీసులు దెబ్బలు తిన్నారు, ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ మీరు అంతా గమనిస్తే, మీరు ప్రత్యేకంగా మీరు గమనిస్తే ఆద్యాంతం కూడా వాళ్ళ క్యాడర్తో సీఎం అని చెప్పుకోవటానికే వారు ఎక్కువగా ప్రయత్నం చేశారు. అంటే వారి ఓటమిని జీర్ణించుకోలేక ఒక గుంపుని క్రియేట్ చేసుకొని వారితో సీఎం అనిపించుకొని ఒక ఆత్మ సంతృప్తి, అదేవిధంగా ఆయన యొక్క మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఒకటి. రెండోది, క్యాడర్లో చూడండి ఎంత వేల మంది వచ్చేసారు. అసలు వెళ్ళిన కార్యక్రమం ఏంటి, పర్పస్ ఏంటి? రైతులకి మీరు ఏదో భరోసా కల్పిద్దామనో లేదో నిరసన తెలుద్దామనో వెళ్ళారు. కనీసం మీరు వెళ్ళేదాన్ని కేజీకి కింటాకి కూడా తేడా తెలియని పరిస్థితి ఒక పక్కన కనపడతా ఉంటే, రెండో పక్కన రైతు అనేవాడు కనపడకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం కష్టపడి పండించినటువంటి పొగాకు లేదా ధాన్యం కానీ ఏదైనా సరే, మీరు మిర్చి యార్డ్లో జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితి. వాటిపైన తొక్కటం, వాటిని కాళ్ళతో తొక్కటం, కొంత మిర్చి కూడా అక్కడ మాయమైనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూసే విజువల్స్ క్లియర్గా క్యాడర్ మొత్తం కూడా వారు తెచ్చుకున్న సరుకు మొత్తం మీద ఎట్టబడితే అట్ట ఎక్కి పరిగెత్తుతా తొక్కుతా, అంటే వారికి ఆ పొగాకును కూడా నష్టపరిచేటువంటి పరిస్థితి వాళ్ళు జరిగింది. రైట్, మీరు వెళ్ళినటువంటి కార్యక్రమం మీ పర్పస్ ఒక్కటే, ప్రజల్లో వాళ్ళ పార్టీకి వచ్చినటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిని డైవర్ట్ చేయటానికి, ప్రజల యొక్క డైవర్షన్ క్రియేట్ చేయడం కోసం తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి రైతుల కోసం చేసిన కార్యక్రమే కాదనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కారణం క్లియర్ గా కనపడతా ఉన్నాయి. ఆయనకి దాని మీద అవగాహన లేదు. రెండోది, సీఎం అని చెప్పించుకుంటా ఉన్నాడు.
బల నిరూపణ కోసం అంటారు. రైట్ పూర్తిగా బల నిరూపణ కోసం మాత్రమే. రైట్ మాట్లాడదాం. సుజాత్ గారు, అంటే ఒక విపక్ష నేతగా ఆయనకు ఆ హక్కు ఉంది, రాజ్యాంగ పరంగా కూడా ఆయన వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు రైతుల్ని, అంతవరకు ఓకే. వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ దాడులు ఇవన్నీ ఏంటి, ఇదంతా ప్రీ ప్లాన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు, మీ కామెంట్ ఏంటి? సార్, ముందుగా మీకు అలాగే వీక్షకులకి ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వారే అక్కడ దాడులకి పురుగొల్పుతున్నారు అని అనడానికి ఈ రోజు ఇంతకు ముందు జరిగిన 1-2 ఉదాహరణలు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ చూసుకుంటే కనుక మనం మొదటి నుంచి అంటే 2019 ఎలక్షన్స్ ముందు నుంచి కోడికత్తి డ్రామా ఏదైతే ఉందో, ఈ 5 ఏళ్లలో వాళ్ళ అధికారంలో ఉండి కూడా తన మీద దాడి చేశాడన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు, కానీ ఒక్కరోజు కూడా విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్న కోర్టుకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తను ఆ కోర్టుకు వెళ్లి విచారణలో పాల్గొంటే అసలు దోషులు ఎవరు, ఎక్కడ డ్రామా జరిగింది అన్నది బయటపడుతుందన్న భయంతో, అలాగే ఆ అబ్బాయి కోడికత్తి శ్రీను ఒక దళిత యువకుడిని అడ్డం పెట్టుకుని తన సెక్యూరిటీ ఇంకా కొనసాగించుకోవడానికి ఈ రోజు కూడా ఈవెన్ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా తన సెక్యూరిటీ పెంచుకోవడానికి ఆ అబ్బాయిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారండి స్టిల్ ఇప్పటికీ కూడా. ఎందుకంటే నాకు అలాంటి దాడులు జరిగినాయి, మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉంది, అంతమంది సెక్యూరిటీ కావాలి, నాకు ఒక 1000 మంది సెక్యూరిటీ కావాలి, 900 మంది సెక్యూరిటీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఆల్రెడీ కోర్టుని. అంతకు ముందు మరి ఈ 2024 ఎలక్షన్స్ ముందు చూసాం గులకరాయి దాడి, ఆ రోజు కూడా అంతే సార్, సేమ్ డ్రామా. ఒక 2 యువకులను అరెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి లబోదిబ్బమని మొత్తుకున్నారు, మాకేం తెలియదు, అసలు మాకు కొంచెం డబ్బులు ఇస్తే రమ్మంటే వచ్చాము, వాళ్ళు స్లోగన్స్ చెప్పమంటే చెప్పాము, మాకు సంబంధం లేదు, మేము ఎవరి మీద దాడి చేయలేదు, మమ్మల్ని అనవసరంగా బలి పశువులను చేశారు, మమ్మల్ని బెదిరించారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి కుటుంబాలను బెదిరించారని బయటకు వచ్చి చెప్పారు. మరి బాబాయ్ హత్య కేసు 5 సంవత్సరాలు వారే అధికారంలో ఉన్నా ఏ రోజు కూడా అసలు కేసును ముందుకు సాగనివ్వలేదు. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ బృందాల మీద కూడా అసలు అడుగు పెట్టనివ్వలేదు కడపలో. మరి సిబిఐ ఆఫీసుల మీద తిరిగి కేసు పెట్టారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారంటే బల నిరూపణను, వారి మూకలతోటి అక్కడ అల్లరి సృష్టిస్తున్నారు అన్నో ఎవరు ఆరోపణలు కాదు సార్, వాళ్ళ చరిత్ర అలా ఉంది. మనం చూసాం ఇంతకు ముందు మిర్చి యార్డ్ లో రైతులకు వెళ్ళి అక్కడ వీళ్ళకి రైతులకు చేసేది ఏం లేదండి, ఇంకా నష్టం, అక్కడ మిర్చి అంతా తొక్కిపడేశారు. ఈ రోజు చేసిన దాంట్లో ఏముంది, మొత్తం పొగాకు మొత్తం అక్కడంతా దాని మీద ఎక్కి తొక్కేస్తున్నారు వాళ్ళంతా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతుల పక్షాన మాట్లాడాలి అనుకుంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, కనీసం మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పంపించి మాట్లాడండి, అది హోందాగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి పరామర్శ చేయొద్దని మేము అనట్లేదండి. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని బయటికి రానియకుండా వాళ్ళ మీద చెప్పులు వేయించి పవన్ కళ్యాణ్ గారిని హోటల్ రూమ్ లో బంధించేసి ఇలా మేము చేయట్లేదు కదా, మీకు స్వేర్ చేస్తున్నాం, కానీ దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడికి వచ్చినా కూడా బల నిరూపణ. ఇంతకు ముందు చూసాం సార్, సత్యసాయి జిల్లాకు వచ్చినప్పుడు ఏం చేశారు, హెలికాప్టర్ మీద దాడి చేశారు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేద్దామని చూసారు అన్నారు. దాని తర్వాత ఏం తెలియదండి, దాని వెనక వైసీపీ వాళ్ళే ఉన్నారు, అదంతా ఫేక్ అబద్ధం స్టోరీ అని అర్థమైపోయింది, బయటికి నిరూపణ కూడా అయింది. మరి ఇప్పుడు ఈ రోజు కూడా జరిగిన దాంట్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ ఎవరెవరు ఉన్నదన్నది సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వస్తాయి. ఎందుకంటే అక్కడ నిరసన తెలిపేది మహిళలండి, వాళ్ళు నల్ల బెలూన్లు పట్టుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుంటే ఒక పక్కన చూస్తున్నాం రాళ్ళు కర్రలు పట్టుకుని ఎవరు వచ్చారండి, మహిళలు అయితే అలా లేరు కదా, వాళ్ళంతా ఒక పక్కన నుంచుని ఉన్నారు కదా, పోలీసులు వాళ్ళకి అడ్డుగా నిలబడి ఉన్నారు కదా, మరి అక్కడ దాడి చేసింది ఎవరు? ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే అమరావతికి వరదలు వచ్చినప్పుడు కూడా వరద రాజకీయాలు చేసిన వ్యక్తి, ఎవరో ఒక 2 వ్యక్తులు కొట్టుకుని పర్సనల్ గొడవల్లో చనిపోతే దానికోసం ఢిల్లీ వెళ్ళిపోయి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లో గవర్నమెంట్ ని బర్తరఫ్ చేయాలని చెప్పి నిరసన చేసిన వ్యక్తి. అంటే ఇప్పుడు అర్జెంట్ గా నాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రభుత్వం పడిపోవాలి, నాకు అధికారం వచ్చేయాలి, ఇదే ఒక్క ఇంటెన్షన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ పాలిటిక్స్ చేయకుండా ఈ డర్టీ పాలిటిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తూ ప్రజల్లో తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా ఇంకా సుజాత గారు మాట్లాడదాం. విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు, ఎప్పుడు కూడా నా చెల్లెమ్మలు అక్కలు అని సంబోధించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతి మహిళలపై అలాంటి వ్యాఖ్యలు వస్తే ఖండించకుండా
దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పరామర్శలని బల నిరూపణ చేయడం, అక్కడ ఈ విధ్వంసం సృష్టించడం, ఇదంతా కూడా వైసీపీకి మళ్ళీ ఒక బ్యాడ్ నేమే. మీరు ఎలా చూస్తారు? అంటే ఓటింగ్ రాలేదని ఒక విధంగా ప్రజలపై కక్ష కట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? మొన్న వెన్నుపోటు దినం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో భాగమేనా? నమస్కారం అన్న. ప్రజెంటర్ అందరికీ నమస్కారం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ, తర్వాత ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎవరు చేస్తున్నారు? చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మేము ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుక విప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కూడా ఒక కార్యక్రమాన్ని ఎవరైతే దాన్ని సుసంపన్నం చేసి దాన్ని సక్సెస్ చెయ్యాలని కోరుకుంటూ ప్రయత్నం చేస్తారో వాళ్ళే రాళ్ళు వేసుకుంటారా? వాళ్ళే బురద తల్లుకుంటారా? వాళ్ళే ఇంకొకటి చేసుకుంటారా? ఎక్కడైనా కూడా అంటే ఓకే, మీరు చెప్పింది ఏకీభవిస్తాను ఖచ్చితంగా. కానీ కొన్ని రోజుల క్రితం గత నెల 28న వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఈ వ్యాఖ్యల అనంతరం 28వ తేదీ భారీ వర్షాల కారణంగా వెళ్ళలేకపోయినారు. అది అంత మొత్తము తెలిసిన ఫ్యాక్టే. ఈ రోజు కార్యక్రమం కూడా ఈ రోజు పొద్దున్నే డెసిషన్ తీసుకొని వెళ్ళలేదు. ఒక 3-4 రోజుల ముందే షెడ్యూల్ అయింది. షెడ్యూల్ అయ్యి గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తే పోతాడు. ఇప్పుడు ఈ రోజు ఏ కార్యక్రమం అయినా కూడా కంపల్సరీగా కూడా ఒక 4-5 రోజులు ముందే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు కాబట్టి. ప్రజల గొంతుక కోసము, ప్రజలకు ఏ రకమైనటువంటి అవసరాలు తీర్చాలి అనేది ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? అన్నదాతలకు వాళ్ళ హక్కులను భంగం కలుగకోకుండా చూసుకోవాల్సిన కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోవడం వలన అక్కడ ఆల్రెడీ రైతులందరికీ కూడా ఎంత మంచి జరిగింది అనే విషయము రైతుల ద్వారానే మనం ప్రొద్దు నుండి టీవీలలో చూడగలిగినాము. ఎందుకంటే ఎక్కడ గాని గిట్టుబాటు ధరలు 2024లో గిట్టుబాటు ధరలు వర్జీనియా పొగాకుకు 36,000 రూపాయలు క్వింటాలు ఉంటే ఈ రోజు అదే విధంగా నాసి రకమైన పొగాకుకు 24,000 రూపాయలు ఉంటే ఈ రోజు 12,000 కంటే తక్కువ వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర ఉంది. అంటే 2024 ఏప్రిల్ కి 2025 ఏప్రిల్ కి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించాల్సిన పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో 7,500 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి రైతులకు ఏర్పాటు చేసి ఆర్బీకేల ద్వారా గాని, తర్వాత ఈ క్రాప్ వ్యవస్థ ద్వారా గాని ఉచిత పంట బీమా చేయించి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఎక్కడ ఆర్బీకేలు కనిపించడం లేదు, ఎక్కడ పంట బీమా కనిపించడం లేదు. అదే విధంగా రైతు భరోసా ప్రతి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము రైతులకు రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినామన్నా. కానీ మోడీ గారు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు మాత్రమే ఈసారి ప్రజలకు గత సంవత్సరం గాని ఈ సంవత్సరం జూన్ 6లో ముట్టింది అనుకుంటాను. ఈ సంవత్సరం గాని ముట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినటువంటి 20,000 రూపాయలు ఏమైంది? ఆ 20,000 రూపాయలను రైతులకు ఏ విధంగా ముట్టలేదు. అంటే ఇవన్నీ అక్కడికి పోతే ప్రజల గొంతుక ఆయన వినిపించాల్సి వస్తుంది అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్. అదే విధంగా వెన్నుపోటు దినం కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి సాక్షి మీడియాలో రాళ్లు వేయించడము, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. దాడులను ఎక్కడ చేసినా ఒక స్త్రీ మీద ఏ దాడి జరిగినా అంటే అమరావతి మహిళల్ని అంత నీచంగా మాట్లాడితే వాళ్ళ కోపానికి కరెక్ట్ కాదంటారా? కోపం, ఆ ఉద్రేకం, ఆ రాళ్ళు. నేను అదే చెప్పబోతున్నాను. దాడి అనేది, మహిళ మీద దాడి అనేది ఎక్కడ జరిగినా కూడా ఖండించాల్సిన విషయము. ఆ ఖండించాల్సిన విషయంలో ప్రభుత్వము దానిని అదుపు చేయవలసిన సందర్భం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కోడలు మగబిడ్డను గంటానంటే అత్త వద్దంటాదా అని అంటాడు. అనిత గారు విజయమ్మని అమ్మ అంటారు, భారతమ్మని అంటారు, వాళ్ళ నాయనగారు ఎవరు అని అంటారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడినప్పుడు వాళ్ళంతా ఏమైనారన్నా? లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ఇవన్నిటిని కూడా మేము ఎప్పుడు ఈ రకంగా చేయలేదే. తర్వాత చేయలేదే. పరామర్శకి వెళ్ళినటువంటి ఆ ప్లేస్ లో కర్రలు, రాళ్లు, చెప్పులు ఇవన్నీ అక్కడ ఉన్న పలంగా ఆ స్థాయిలో ఎలా వచ్చాయి?
నిజంగా పరామర్శకే వెళితే మీరు రాళ్ళు చెప్పులు అంటున్నారు. అసలు పరామర్శకు అసలు అంత పెద్ద ర్యాలీ జరుగుతా ఉంటే పోలీసు వాళ్ళు అంత కొద్ది మంది ఉన్నటువంటి మహిళలను అక్కడ వాళ్ళు నిరసన కార్యక్రమానికి ఏ విధంగా అలో చేసినారు? వాళ్ళు శాంతియుతంగా కదా నిరసన చేస్తుంది. ఇప్పుడు మనకి వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు మాట్లాడిన ప్యానలిస్టులు వాళ్ళు చెప్పారు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు, పోలీసులు అక్కడ ఉన్నారు అని. కానీ పోలీసుల్ని కూడా చూడకుండా వాళ్ళని కూడా గాయాల పాలు చేశారు కదా వైసీపీ కార్యకర్తల నేతలు. నేను ఇందాక మీకు ఒకటే, అందుకనే అన్న ఫస్ట్ నేను మీకు ఇందాక ఒకటే మాట చెప్పాను. ఒక కార్యక్రమం చేసుకునేటప్పుడు మా కార్యక్రమాన్ని భగ్నం చేసుకునేటువంటి ప్రయత్నం మేము ఎప్పుడు చెయ్యము. మేమే కాదు, ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని జరిగేటప్పుడు భగ్నం చేసే కార్యక్రమాలు ఎవ్వరూ చెయ్యరు. అసలు నిరసన ప్రొటెస్ట్ చేయడానికి సంబంధించి ఒక వర్గం ఒక కార్యక్రమం చేస్తుంది అంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ కాన్స్టిట్యున్సీ, ఇంకా ఎక్కడ ఈ పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా ఇది ఇచ్చినారు, అనుమతి ఇచ్చినారు? అదే విధంగా పోలీసులు ఇంత గొప్ప ర్యాలీలో దాదాపు 3 కిలోమీటర్ల ర్యాలీ జరిగి జనాలంతా జన సమీకరణ కాన్స్టిట్యూషన్ ఇస్తున్నటువంటి స్వేచ్ఛ ఏంటంటే 19(1)(a) ఆర్టికల్ 19(1)(a) ప్రకారం మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి వాళ్ళకి అవకాశం ఉంది. అది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా ప్రపంచం ముందు ఒక నీచమైనటువంటి ఒక పదంతో నిలబెట్టినటువంటి దారుణమైన పరిస్థితిలో మనోభావాలు దెబ్బతిన్న మహిళలుగా వారు వచ్చి అంతమంది మోక ఉన్నప్పుడు కూడా ధైర్యంగా వాళ్ళకి ఎదురుగా నిలబడ్డందుకు ఆ మహిళలకి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాడులు కాదు చేయాల్సింది. చేసిన తప్పును సమర్థించుకునేటువంటి మిమ్మల్ని, మీ పార్టీని ప్రజలు తొంగలో తొక్కడం ఖాయం. ఎందుకంటే అంత ధైర్యంగా వచ్చినటువంటి మహిళల పైన రాళ్ళేస్తారా? వికృతంగా మీరు చూడండి, వికృతంగా సైగలు చేశారు మీరు. ఆ మోక మొత్తం కూడా వారిపైన వికృతంగా చేశారు, రాళ్లు వేశారు, కర్రలు వేశారు. రైతులు పరామర్శించి వచ్చిన వారికి కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి, రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటి గురించి కదా మనం డిస్కషన్ చేయాలా? మీరు ప్లకార్డులు పట్టుకొని కొంతమంది మహిళలు ఇంత పెద్ద నిరసన కార్యక్రమంలో ప్రొటెస్ట్ చేయడానికి కొద్దిగా గుంపుని ప్రొటెస్ట్ చేయడం కోసం ఒక్క నిమిషం విజయలక్ష్మి గారు, ఇది ఇక్కడే కాదు, మీరు ఫారిన్ కంట్రీస్ చూసుకున్నా ప్రెసిడెంట్ వచ్చినా ఏదన్నా వచ్చినా ఆ వ్యతిరేకత ఉంటే శాంతియుతంగా వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించేటువంటి హక్కు అయితే ఉంది కదా. రైట్, మాట్లాడదాం, వేరే వాళ్ళకి కూడా సమయం ఇద్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, శీల వెంకటేశ్వర్లు గారు, ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరేం మాట్లాడతారు? అంటే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ప్రశ్నిస్తున్నారు, వెలిగొండ ప్రాజెక్ట్ అన్నావు, ఏదో 2 గేట్లు ఏదో పెట్టి వెళ్ళిపోయావు, రాష్ట్రం అప్పుల పాలు చేసావు, అమరావతి మహిళలు ముఖ్యంగా మా సోదరిమణులని అందరినీ కూడా చాలా అసభ్యంగా కూడా మీ టీవీ డిబేట్లో మాట్లాడితే క్షమాపణ చెప్పాల్సింది పోయి కనీసం మీడియా ముందుకు వచ్చి దానికి సంబంధించి మాట్లాడడం పోయి ఈరోజు ఎందుకు పరామర్శకు వచ్చావు, ఇక్కడ పొదులకి ఏం చేసావో లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం చేసావు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్ తెలుసుకోబోయే, అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళపై దాడులు, ఇంకా అక్కడ పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా సీరియస్గా లేదు కాబట్టి ఈ దాడులు జరుగుతున్నటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు అధికారంలో ఉంది వైసీపీనా కూటమి ప్రభుత్వం? దీనికి సంబంధించి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన తీరు మారదా? ఈ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి దీనిపై అసలు మన శీల వెంకటేశ్వర్లు గారు ఏమంటున్నారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, మీ కామెంట్ ఏంటి? నమస్కారం మీకు, అలాగే ప్యానల్లో ఉన్న విజయకరణ్ గారికి, సుజాత గారికి, విజయలక్ష్మి గారికి అందరికీ నమస్కారం అండి. అలాగే ప్రైమ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటన రైతులను పరామర్శించడానికని బయలుదేరాడు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన వెళ్ళాలనుకోవటం తప్పులేదు, కానీ అది పరామర్శకు వెళ్ళినట్టుగా లేదు. ఒక వందల వేల మందితో ర్యాలీగా వెళ్ళటం ఏంటి? ఆ రకమైన ఎక్కడైనా చూసామా మనం? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పార్టీలను చూసాం, కానీ ఈ ఒక విచిత్రమైన, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో చతుర్ల సభలు ఇలాగ జనాలతో 100,000, 2,000, 3,000, 5,000 ఇచ్చి చేశారు. ఇప్పుడు ఒకటి చెప్తానండి చందు గారు, ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల తిరక్క ముందే, అలా కాదు సారీ ఫర్ ద ఇంటరప్షన్,
శీలం గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. పర్మిషన్ ఇస్తే ఇలా జరుగుతుంది, పర్మిషన్ ఇవ్వకపోతే మమ్మల్ని అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఏంటి ఎలా చూడాలి? కానీ ఓకే కానీ ప్రజాస్వామ్యం సార్ ఇది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం ఏమీ పట్టేదండి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా, మేము ఒక చిన్న పార్టీగా చాలా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని బయట కానికుండా చిన్న చిన్న ఉద్యమాలు కూడా చేసుకుని కూడా పర్మిషన్ లేకుండా అల్లాడిచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మాత్రం మనం ఒక రకంగా అభినందించాలి. పర్మిషన్ ఇస్తున్నందుకు. ఈకపోతే పోలేడు కదా బయటికి. కానీ అప్పుడు మనమే ఏమంటాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. ఆ విమర్శలు అక్కడ సీనియర్ నాయకుడు కాబట్టి, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి, రాష్ట్రానికి ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి ఆయన సీనియారిటీకి, ఆయన ప్రజాస్వామ్యవాదానికి నచ్చి ప్రజలు ఓట్లేదు గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేశారండి. అధికార మతం పై నుండి చేశారనుకున్నాం. ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల కంటే ప్రజల పట్ల ముందు కన్సర్న్ చూపించారు కదా. ఇవాళ వెళ్ళిన కార్యక్రమం ఏంటంటే, అసలు ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళని పరామర్శించే విషయం పక్కన పెట్టు, ముందు వాళ్ళ గోర్యాల మొత్తం తొక్కి నష్టం చేస్తున్నాడు. అంతకుముందు గుంటూరులో మిర్చి అడ్డుపడినట్టే. అసలు ఫస్ట్ నుంచి చెప్తా, 4 విషయాలు చెప్తాను నేను. గాజా వెళ్ళినప్పుడు ఒక మనిషి వాళ్ళ పార్టీ వాళ్ళే ఎలక్షన్ ముందు వాళ్ళ పార్టీలో పాత గొడవలు ఉంది. అధికారంలోకి వచ్చే ముందు ఒకరు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి చంపుకొని ఒకళ్ళు చచ్చిపోయి పరామర్శించిపోయారు. మంచిదే. కానీ అక్కడ కూడా విపరీతమైన జనాన్ని తీసుకెళ్లిపోయి సీఎం అని అనిపించుకున్నారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన నెల రోజుల తిరగక ముందే ఢిల్లీలో పోయి ధర్నా పెట్టాడు. ఇవన్నీ ప్రతిపక్షం అంటే వాచిదాగులాగా ప్రభుత్వం పరిపాలన చేస్తున్న విధానాన్ని ఎక్కడ ఏ చిన్న లోపం వచ్చిందా చూసి అంటే మనం ప్రజల్లోకి వెళ్ళిపోయి మనం ప్రజలతో తరపున పోరాడాలని ఉండాలి. కానీ ఇదంతా ఇంటెన్షనల్ గా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళ స్కెచ్ ప్రకారం నడుస్తున్నట్టుగా ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గమనించండి, ఏదైనా ప్రజల మీద వ్యతిరేకత వస్తుంది అని ఒక చిన్న అభిప్రాయం రాగానే ప్రభుత్వం ఏం చేసేది, దాని మీద చిన్న గీతకి పెద్ద గీత రాగా ఎవరో ఒకలే ఏదో ఒక పిల్లలకి ఏదో ఇవ్వడానికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ పోయి ఆ 3 భార్యలు 3 పెళ్లిళ్ళు, కార్లు మర్చిపోతాడు, నా ఇంట్లో కూడా పీకలేరు, ఇలాంటి ఏదో ఒక పెద్ద డైలాగ్ అనేసరికి ప్రజలందరూ డైవర్షన్ పరిస్థితి అప్లై చేశారు. ఇప్పుడేంటి, ప్రభుత్వం మంచి పనులు ఏదైనా చేద్దామనుకుని చేస్తున్నా ఇప్పుడేంటి, నిన్న చూడండి విచిత్రం ఏంటంటే, అసలు నిన్న దారుణమైన సాక్షి టీవీలో జరిగిన దాని గురించి నేను ఇప్పుడు మీతో ఒక్క 2 నిమిషాలకు అవకాశం ఉండే నా అభిప్రాయం పూర్తిగా చెప్తాను. 2 నిమిషాలు ఏంటంటే అది కొంచెం క్లుప్తంగా చెప్పండి శీలం గారు, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ చూశారు, పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీనికి బట్ క్లుప్తంగా రైట్, వాళ్ళు చాలా అలా కాదు, ఇక్కడ ఒక చిన్న గీత గీసి విజయలక్ష్మి గారు ఏమన్నారు, విజయలక్ష్మి గారు ఎదురు వాడు వచ్చి ధర్నా వాళ్ళు వచ్చి నిరసన తెలిపి ఏంటి అన్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. ఎందుకు నిరసన తెలిపారు? మీ సాక్షి టీవీలో జరిగింది డిబేటు, కేసీఆర్ డిబేట్ నిర్వహిస్తున్న మీరే చంద్రు గారు ఒక మాట పొరపాటు పట్టే అర్థలేదు కదా, అది వద్దులేండి అని. అలాగే ఆ రోజు కుమ్మేరి శ్రీనివాస్ గారు ఆపరా, ఆయన లేపాడు. ఏమన్నాడు, ఇంకా మీరు అలా అనకండి, మీ మీద పడి నీచంగా ట్రోల్ చేస్తారు. అదే కాకుండా అది నేను కూడా చూశాను, అదేదో పేపర్లో. అసలు ఆ మాట ముందు రాజధాని అంటే అందరికండి 5 కోట్ల ఆంధ్ర ప్రజలది రాజధాని, ఒక్క మహిళలనే కాదు అక్కడ రాజధాని, అందరికి 5 కోట్ల మంది అందరినీ ఇంత మాట్లాడడం టక్కన ఆపాలి. 2 రోజుల ముందు ఒక చర్చ జరిగిందండి. 28వ తారీఖు ఎన్టీఆర్ పుట్టిన అయితే ఆ సందర్భంగా 29వ తారీఖు శీలం గారు కాదు, ఆయన ఖండించారు. ఒక విషయం శీలం గారు, ఒక కాలం ప్రశ్నకి ఈ రోజు ఎందుకు ఆపలేకపోయారు శీలం గారు? ఒక్కసారి సారీ ఫర్ ద ఇంటరప్షన్ శీలం గారు, ఒక్క నిమిషం శీలం గారు క్షమాపణ చెప్పాలి. కన్సెన్స్ గా ఏదైనా అక్కడ జరగడం తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పచ్చు కదా అనే భావంతో పని వచ్చారండి. అంతేగాని ఏదో ప్రభుత్వం దీన్ని ఆపాలని కాదు. వస్తుంటే ఒక 20, 30, 50 మంది వచ్చి ప్లకార్డులు పట్టుకుంటే ఏం ఆపలేరు. కానీ నిరసన తెలియజేయడం హక్కు, ప్రజాస్వామ్య హక్కు. మీరు మీ ఛానల్లో ఛానల్ యజమానిగా భారతీ రెడ్డి గారు క్షమాపణ చెప్పలేదు అంటే కొమ్మినేని గారు, ఒక్క నిమిషం శీలం గారు, కొమ్మినేని గారు ఖండించారు. అది ఎప్పుడో తెలుసా? ఒక్క నిమిషం అండి, కొమ్మినేని గారు ఖండించారు. అది ఎప్పుడో తెలుసా? లక్ష్మీ పార్వతి గారిని గత ప్రీవియస్ డిబేట్ లో ఎవరో ఏదో మాట అన్నారని ఖండించారు, కానీ అమరావతి మహిళలందరినీ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఖండించలేదు. బదులుగా మీ మీద ఏమైనా ట్రోల్ అవుతుందేమో చూసుకోమన్నారు. సరే, అదంతా అయిపోయింది. కానీ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఇది కూడా ఒకే ఒక కారణం విషయం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30వ తారీఖు మొన్నప్పుడు 10 రోజుల ముందు వెళ్లాల్సింది ఈ రోజు ఎందుకు వెళ్ళాడంటే దీన్ని డైవర్ట్ చేయడానికి. ఇది వాళ్ళ మీద ఇప్పుడు వైసీపీ మీద
అలాగే సాక్షి పేపర్ ఛానల్ మీద కొంచెం వివాదం వస్తుంది, గొడవలు అవుతుంది. ఇదంతా వాళ్ళకి ఏమైందంటే ఇది రేవంత్ చేయాలంటే ఎక్కడెక్కడ 4 రోజుల ముందు వీళ్ళంటే ప్రభుత్వం ఇస్తుంది కదా పర్మిషన్ పెట్టుకున్నారంటే అంత ముందు వచ్చింది అది ట్యానింగ్ చేసి 3 రోజుల ముందు చేసి ఉంటారు. ఇది జరిగి 5 రోజులు ఇది కదా, 3 రోజుల ముందు చేసి దీన్ని డెవలప్ చేయడానికి వెళ్ళి 100 మంది రావట్లేదు, 1000 మంది రావట్లేదు. ఏంటంటే అసలు ర్యాలీ చూస్తే మతిపోతుంది. ఎలక్షన్ ఇది ఏమన్నా కావాలని దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్సే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ప్రతిపక్షానికి నాకు ఇది ఆశ్చర్యం ఉంది. నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నాం. కానీ సందర్భం లేకుండా అసందర్భంగా వాళ్ళు ఏదో ఇంటెన్షన్ వాళ్ళు అనుకున్న ప్రకారం స్కెచ్ ప్రకారం జరుగుతుంది. వాళ్ళు అఫిడవిట్లు కూడా రాసింది, పోలీసులు రాసింది కానీ అయితే ప్రభుత్వం చేసింది కానీ వాస్తవం అది. వీళ్ళున్న ఒక 15 రోజుల ముందు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారండి కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఏం లేదు అంటే ఈ ప్రభుత్వంలో ఏ చిన్నది వచ్చినా కూడా మనం దాన్ని ఇదంతా ఏది ఏమైనా వాళ్ళు చాలా పెద్ద గీత గీసుకున్నారు, దాన్ని చిన్న గీత గీయడానికి లేదు. రాజధానికి పెట్టుబడులు రాకుండా భయపడుతున్నారు ఇప్పుడు జనాలు. రాకూడదు. అది వాళ్ళు ఏమంటున్నారు, మాకేదో మేలు జరుగుతుంది, అది కీళ్ళు ప్రతిపక్ష పార్టీ గుర్తించాలా. మనం ఏదైనా చేస్తే ప్రజలకి మేలు జరుగుతుందా. రాష్ట్రానికే మీరు ఫీడ్ చేస్తే ఇక మీకు చెంపతి ఎక్కడ వచ్చింది? రాష్ట్ర రాజధాని గుండెకాయ కదా హైదరాబాద్ కట్టడం. మనకు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏది చేసినా పెట్టుబడులు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. రాజధాని అంటే ఏంటండి? 5 కోట్ల మంది, అది కాక అదంతా దెయ్యాల రాజధాని అనేది మరీ దరిద్రం కదండి. అది దేవతల రాజధాని. తల్లి పేరు తన ముందు పెట్టుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఏలేంద్ర రాజు దాన్ని కట్టడం మనకది. ఇంకొక విషయం అండి, అందరికి ఎవరికి తెలియని విషయం కూడా చెప్తున్నా. గుంటూరు జిల్లా రాజధానుల జిల్లా. పట్టిపోలు కాంచి వదిలిపెడితే మందరం, కృష్ణాయపాలెం అవన్నీ రాజధానులు. ఓకే అండి, చరిత్ర తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్ కి ఎంత చరిత్ర ఉందో కూడా అందరికీ తెలిసిన విషయమే. శీలం గారు మళ్ళీ మాట్లాడతాను. విజయ్ గారు ఇప్పుడు సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏదన్నా రెచ్చగొట్టి దాడులు చేయించుకుని మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వినిపిస్తున్నటువంటి కామెంట్. మరి ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం ఇలాంటి వ్యాఖ్యలు అవి చేశారు వాళ్ళ ఛానల్లో. సో ఇలాంటి టైంలో పర్మిషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనేటువంటి వినిపిస్తున్నట్టు వాదన ఎందుకు ఇచ్చారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు మాది రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం, ఇది నియంత ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం నియంత ప్రభుత్వం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆటంకాలు సృష్టించారు. ఇక్కడ వారికి ఉన్నటువంటి స్వేచ్ఛని అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 124 రూపాయలు ఉన్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు దాని గురించి ఏమైనా ఒక్కసారైనా రివ్యూ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? కానీ ఈరోజు మార్కెట్ స్టార్టింగే, ఈ కరెంట్ ఇయర్లో మార్కెట్ స్టార్టింగే, పొగాకు కొనే స్టార్టింగే చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్లో స్టార్ట్ అయింది. 250 రూపాయలు, 230 నుంచి 250తో స్టార్ట్ అయింది. ఉన్న పలంగా ఫ్లో ఓవర్గా రావటం, ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చినటువంటి డిస్టర్బెన్స్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని తగ్గినాయి. సరే, వాళ్ళు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఏంటి? పొగాకు పైన వారు చేసిన డిమాండ్ ఏంటి? స్పష్టంగా ఏమన్నా చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. అంటే అసలు డిమాండ్ లేదు, వీళ్ళ కార్యక్రమం లేదు, రైతు లేదండి. వీళ్ళ టోటల్ కార్యక్రమం వారు చేసినటువంటి వారి ఛానల్లో వచ్చినటువంటి దాన్ని డైవర్ట్ చేయటం ఒకటి. రెండోది, వీరు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2000 మందితో ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు నైటే అక్కడ ఒక 2000 మందినో 3000 మందినో డంప్ చేస్తారు. ఆ తర్వాత రోజు జగన్ గారు వెళ్తారు. ఆ 3000 మంది అక్కడ లోకల్గా వచ్చేటువంటి 1000 మంది మొత్తం కలిపి ఒక 4000 మంది గ్రూపులు తయారు చేసి ఇక్కడ ఏదో లక్షల మంది వచ్చేసారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడి చచ్చిపోతా ఉన్నారు. అంటే వీరు వెళ్ళిన రైతుల కోసం, ఇవాళ అంబటి రాంబాబు గారి మాటలు కూడా చూస్తే రైతుల కోసం వెళ్ళినటువంటి పరిస్థితి చెప్పట్లా. మా నాయకుడి కోసం జనం ఏ విధంగా వచ్చారో చూడండి, 1000 మంది వచ్చారో చూడండి అని బల నిరూపణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రజల్లో వీళ్ళు పలసన పడిపోయారు. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిపోయారు, అసెంబ్లీకి రారు, నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ అవతరించింది. కాబట్టి వాళ్ళ క్యాడర్తో పాటు ప్రజల్లో ఏదో నమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరిగేటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటి ముందుకు పోతా ఉన్న సందర్భంలో వారి మనుగడే ఇక ఈ రాష్ట్రంలో లేదు, వారికి అవకాశం ఇక రాదు అనేటువంటి వాస్తవం
వారికి తెలుసు కాబట్టే కృత్రిమంగా ఈ రోజు ఏదో జనాలు వచ్చారని చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలని. గత ప్రభుత్వం ఇసుక దందా చేసింది, లేదా కమిషన్లు తీసుకుంది, ఇవన్నీ వింటూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో జరగడం లేదా? సంవత్సర కాలంలో కూడా గ్రాఫ్ చెక్ చేసుకున్నారా? వెనక ప్రజలు కూడా మాట్లాడుకుంటుంది ఇదే. మీ కామెంట్ ఏంటి సార్? ఇవాళ ప్రభుత్వం బాధ్యత గల నాయకుడు ఉంటే ఏ విధంగా ఆ టీం మొత్తాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు, ఎక్కడైనా పొరపాటు చేసినా మీరు తప్పు చేస్తే మీ మీద శిక్షలు ఉంటాయని చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుంది? బాధ్యత లేకుండా ఉండే ముఖ్యమంత్రి అంటే గత 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేలతో రివ్యూలు కానీ, మంత్రులతో రివ్యూలు కానీ, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఇబ్బందులు ప్రజలు ఎక్కడ పడుతున్నారనేటువంటి రివ్యూ అనేది ఒక్కటి కూడా లేని పరిస్థితి. అక్కడుంటే ప్రతి నెలకి 2 నెలలకి రివ్యూ చేసి ఎమ్మెల్యేలు అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఎక్కడ పొరపాటు జరిగినా మీ పైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటానికి ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ మా పార్టీ వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే పొరపాటు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నా. ఇప్పటి వరకైతే ప్రజల మన్నలను పొందుతా ముందుకెళ్ళాం. ఇక రాబోయే రోజులు ప్రజలకి స్వర్ణయుగం రాబోతా ఉంది. హామీలన్నీ నెరవేర్చబోతా ఉన్నాం. ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ఏకైక రాజకీయ వ్యవస్థ ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మిగిలిద్దేమో తప్ప ప్రతిపక్ష హోదా మాత్రం ఎప్పటికీ రాదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉందండి. రైట్ సుజాత గారు, పొత్తుల్లో ఉన్న, అధికారంలో ఉన్న, సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తర్వాత పొత్తులు అనేవి కూడా పనిచేయవనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. నేను అంటుంది కాదు. పేరుకే భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ సపోర్ట్ ఇస్తుందా జగన్మోహన్ రెడ్డికి? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా ఎందుకు సీరియస్ యాక్షన్ అనేది లేదు? రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏదైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గతంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారి నోటి దురుసుకు సంబంధించి తీసుకున్నటువంటి యాక్షన్, ఇలాంటివి జరిగినప్పుడు కూడా సీరియస్గా లేకపోతే గనక ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దానికి మీ కామెంట్ ఏంటి? సార్, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు టీం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ఏర్పాటు అవుతుంది అన్నప్పటి నుంచి ఎలక్షన్స్ అయ్యే వరకు, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ కూటమిలో చీలికలు తేవాలని వారు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే ఇటువంటి కామెంట్స్ కానీ, ఇటువంటి వ్యాఖ్యలు కానీ వినిపిస్తుంటాయి. ఖచ్చితంగా బీజేపీ కూటమితోటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అవినీతి పరుడికి అటువంటి కేసులు, అవినీతి కేసులు 38 కేసుల్లో ఉన్న వ్యక్తికి బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఎటువంటి సంకోచం లేకుండా ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయినంత మాత్రాన రాష్ట్రంలో జరిగే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు కల్పించుకునే అవకాశం ఉండదు. ఆ రాష్ట్రంలో ఇక్కడున్న లోకల్ పార్టీలతోటి వాళ్ళు కమాండ్ చేసే అవకాశం ఉండదు సార్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఇదే డౌట్ వచ్చేది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల మీద దాడి జరుగుతుంది. తిరుపతిలో బై ఎలక్షన్స్ లో జరిగిన సంఘటనలు, అక్కడ బీజేపీ నాయకురాలు వీడియో సాక్ష్యాధారాలతో సహా ఆ రోజు అక్కడ బై ఎలక్షన్ లో జరిగిన అవినీతి అంతా, ఏదైతే దొంగ ఓటింగ్ జరిగిందో పక్క రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చి బస్సుల్లో తీసుకొచ్చి టూరిస్టులు అని చెప్పేసి అన్ని పోలింగ్ బూతులకి ఒకటే ఓటర్లను తిప్పి అంత బయటికి వచ్చినా కూడా బీజేపీ ఏం చర్యలు తీసుకోలేదని ఆ రోజు కూడా చాలా మంది ప్రశ్నించేశారు. కానీ దాని తర్వాత ఆ కేసు అంతా బయటపడడం, అదంతా సాక్ష్యాలతో సహా బయటపడడం, సస్పెండ్ అవడం, ఐఏఎస్ స్థాయి, ఐపీఎస్ స్థాయి అధికారులందరూ సస్పెండ్ అవడం జరిగింది. ఏదైనా కూడా ఒక చట్టాలను అనుసరించి చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు వెళ్తాయి తప్ప మన చేతిలో అధికారం ఉంది కదా అని బీజేపీ ఇమ్మీడియట్ గా ఒకరిని కంట్రోల్ చేసే పరిస్థితి కాదు సార్. అలాగే మీ ద్వారా విజయలక్ష్మి గారికి నేను ఒక్కటే సూటిగా అడగదలుచుకున్నా, నిజంగా రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తను అక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడున్న పొగాకు రైతుల సమస్య ఏంటి? కేజీ ఎంత ధరకి పోతుంది అంటే కేజీకి క్వింటాలకు కూడా ఆయన ధరల్లో తేడా తెలియదు ఆయనకి. దాని గురించి అవగాహన లేదు, తెలుసుకోవాలని లేదు, వాళ్ళ సమస్య పరిష్కరించాలని అసలే లేదు. ఎందుకంటే అక్కడ వారి కార్యకర్తల ద్వారా ఉన్న పొగాకును మొత్తం ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు. అలాగే అక్కడ రైతులకి పక్షాన ప్రభుత్వం చేసిన డిమాండ్ ఏంటండి? ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు రైతులు కూడా 10 ఎకరాలు పండించాల్సిన వాళ్ళు 20 ఎకరాలు పండించారు. దిగుబడి ఎక్కువైంది, డిమాండ్ తక్కువ అయిపోయింది. దానికి తగ్గట్టుగా ఏదైతే గిట్టుబాటు ధరలు రావట్లేదు, దానికి ప్రభుత్వం ఆయా సంస్థలతోటి, అలాగే పొగాకు కొనుగోలు చేసే సంస్థలతోటి, ప్రభుత్వంలో ఉన్న శాఖలతోటి సమన్వయం చేసుకుని మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు
చాలా మట్టుకు పొగాకుని కొనడం జరిగింది, మిగిలిన కొనుగోలు కూడా జరుగుతున్నాయి. ఈ లోపల ఈయన అక్కడికి రావడం, వచ్చింది పోనీ రైతుల పక్షాన్ని ఏమైనా చేశారంటే అక్కడ బల నిరూపణ చేసుకోవడం, లేదంటే తన వాళ్ళతో దౌర్జన్యం చేయించడం, ఇంకోటి ఏదో డ్రామాలు ఆడటం తప్ప నిజంగా రైతులకు చేసిందేం లేదు. మేడం చెప్తున్నారు ఈ ప్రభుత్వం రైతులకు 20,000 ఇస్తానని, ఖచ్చితంగా 20,000 ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తుంది. అలాగే గతంలో మీరు రైతుల గురించి కూడా ఒక నిమిషం నేను చెప్తాను. మీరు గతంలో ఆర్బీకేలో జరిగిన అవినీతి గత ప్రభుత్వంలో ఇంకే శాఖలోనూ జరగలేదండి. రైతుల్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారన్నది అందరం చూసాం. ఈవెన్ ధాన్యం కొనుగోలు బస్తాలు భారతీయ సిమెంట్స్ కి కొన్ని కోట్లు కట్టబెట్టారు, కానీ ఒక్క బస్తా కూడా రైతుల దగ్గరకు వచ్చిన పాపాను పోలేదు. అలాగే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చెల్లించలేదు. వచ్చిన ధాన్యం తీసుకొచ్చిన రైతులని తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి కమిషన్ల కోసం వేధించి వాళ్ళని తక్కువ ధరకి రైతుల దగ్గర కొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఎన్ని రకాలుగా ఆ రోజు రైతులను ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్క రైతులకి తెలుసు. మీరు ఆర్బీకే పేరుతో చేసిన మోసాలు దందాలు అందరికీ తెలుసు. అలాగే నివర్ తుఫాన్ మనందరికీ గుర్తుంది సార్. రైతులు పంటలు నష్టపోతే మీరు నష్టపరిహారం కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం నష్టపరిహారం ఇవ్వలేదండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఏ విధంగా పరామర్శించారండి? ఆ రోజు హైవే మీద డయాస్ వేసుకుని అంత దూరంలో రైతులు నుంచోబెట్టి ఒక 5-10 మంది రైతులను పరామర్శించి వెళ్ళిపోయారు అప్పుడు ప్రభుత్వంలో ఉండి. మీరు ఈ రోజు మీరు రైతుల గురించి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరి 3,000 రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధి అన్నారు, ఏమైందంటే ఎక్కడ ఇచ్చారండి? ధరల స్థిరీకరణ అనేటువంటిది 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. మీరు ఓపెన్ ఛాలెంజ్ అండి, ఓపెన్ ఛాలెంజ్. ధరల స్థిరీకరణ అనేది ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎప్పుడు కూడా అమలు చేయలేదు. హామీ కూడా నెరవేర్చలేదు. మీరు రైతుల పక్షాన మాట్లాడే హక్కు కానీ నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు లేదు సార్. ఆర్బీకేల ద్వారా ఉచిత విత్తనాలు, ఉచిత నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులను పంపిణీ చేసినట్టు ఏకైక ప్రభుత్వము. ధరల స్థిరీకరణలో ఒక్క పైసా కూడా ఏ రైతుకు ఇచ్చినటువంటి చరిత్ర లేదు మీ 5 సంవత్సరాల పరిపాలనలో. గడిచిపోయిందన్న మీరు ధాన్యం కొనుగోలు చేశారు, రైతులకి డబ్బులు చెల్లించలేదు. ఇప్పుడు వితిన్ 48 అవర్స్ వాళ్ళ అకౌంట్ లో వెళ్తున్నాయి డబ్బులు. మీరు రైతుల గురించి ఎలా మాట్లాడతారండి? రైతుల పక్షపాతి మా ప్రభుత్వం. అందుకే రైతుల పక్షపాతి మీ ప్రభుత్వం అయినప్పుడు మోడీ గారు వేసినటువంటి 6,000 రూపాయలు రైతుల అకౌంట్ లో ఉన్నప్పుడు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఎక్కడా? అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని తెలిసి 28వ తేదీ పర్యటన ఆగిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, మళ్ళీ 11వ తేదీ వస్తారు అన్నప్పుడు విజయలక్ష్మి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే కాదు ప్రజలకు కావాల్సింది, గత ప్రభుత్వం సంక్షేమం అని ముందుకు వెళ్ళింది కాబట్టే ఈరోజు ఎన్ని స్థానాలకు పరిమితమైంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలనుకున్నారు కాబట్టి కొంచెం సంక్షేమం లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధిని ముందు ఫోకస్ చేస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అభివృద్ధి జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేసిన 40% ఓట్ల శాతం వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్ తో కూడా పొత్తులు పెట్టుకుని మాత్రమే వచ్చింది. సరే ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, దాని మీ మాట ఏంటి? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారిని చూసి ఓటేశారు కానీ ఆయన సొంతంగా కష్టపడి అయితే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ అయితే తెచ్చుకోలేదు కదా, దానికి మీ కామెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎక్కడా వాడుకొని పాదయాత్ర చేయలేదు. అవన్నీ ప్రజలు చూశారు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పొదిలికి వచ్చింది సమస్యని పరిష్కరించడానికి కాదు, సమస్య సృష్టించడానికి వచ్చారు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. పరిష్కారమైంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అంతా మీరు చూడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినందువల్లనే 120 రూపాయలు ఉన్నటువంటి 120 రూపాయల్లోకి పోయింది అని మీరే అంటున్నటువంటి ఈ యొక్క గిట్టుబాటు ధర ఈ రోజు 220 నుండి 260. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి 280 రూపాయలతో వారం రోజుల ముందు నుంచే కొనుగోలు
వారం స్టార్ట్ రోజులు అయింది. ఈ రోజు- ఓకే ఈ రోజు ఓకే సమయం లేదు, క్షమించాలి సుజాత గారు థ్యాంక్ యూ, విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ, విజయ్ కిరణ్ గారు, అదేవిధంగా శీలం వెంకటేశ్వర్లు గారు ఇవాళ డిబేట్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్ తీరు మారదా, సమస్య పరిష్కారం చేస్తామని సమస్య సృష్టించడానికే కొంతమంది రౌడీ మూకల్ని తీసుకుని కూడా ప్రతిసారి వస్తున్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలి. ఇప్పటికే 11 స్థానాలకు పరిమితమైంది. ఇదే గనక కంటిన్యూ అయితే మాత్రం ఆ స్థానాలు కూడా రావు అనేటువంటిది